తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లకైతే మాకు భారీ నష్టం జరుగుతుందని వాళ్ళు అనేక సార్లు పోరాటాలు చేశారు, నిరసనలు చేసినారు. అదేవిధంగా మరొకసారి ఆటో డ్రైవర్లను అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చి బస్సుల స్థానంలో ఇక్కడ నుంచి ఒక లైన్ ఆటోలో అయితే ఫ్రీగా ఆటోలు పెడతామనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఆటో డ్రైవర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది పెడితే మంచిదా లేకపోతే వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అన్న, మరి ఇప్పుడు ఆటో స్థానంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు బస్సుల స్థానంలో ఆటోలు వస్తున్నాయి అంటారు. అది మంచిది అంటారా? మరి మీకు ఏమైనా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా దానివల్ల? అది పెడితే ఇప్పటికే ఆటోలో మొత్తం నాశనం పట్టించేసిండు ఫ్రీ బస్ పెట్టి. అవి పెట్టినాక ఇంకా మరీ దారుణంగా తయారవుతుంది. మన తెలంగాణ స్టేట్ లో చాలా మంది ఉద్యోగాలు లేకనే పిల్లలు యూత్ పోరలంతా ఆటోలు నడిపి బతుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని కానీ ఫ్రీ బస్ పెట్టినాడు. ఫ్రీ బస్ పెట్టి వాళ్ళని నాశనం పట్టించినారు. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆటో నడుపుకోవాలన్నా కూడా డిస్టిక్ లో నుంచి ఆటో కొనుక్కొని నడుపుకోవాలంటే కూడా వాళ్ళ మీద హైదరాబాద్ లో దారుణంగా వాళ్ళ మీద అది చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం వలన మీకు ఏమైనా నష్టం ఉందా? నష్టమే. బస్సులో 20%, ఇప్పుడు 70-80% ఆటోలు ఎక్కే వాళ్ళు ఇప్పుడు దీంట్లో 20% ఎక్కట్లేదు. మెయిన్ ఆటోనే నడిచేది. మొత్తం ఫ్రీ బస్సు పెట్టినాక కనీసం ఒక 2 minutes వెయిట్ చేయని వాళ్ళు బస్ స్టాప్లలో ఇప్పుడు 15 కాదు, 20 minutes కాదు, హాఫ్ అన్ అవర్, 1 hour వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 1 hour వెయిట్ చేసి బస్కి వెళ్తున్నప్పుడు ఆటోలు ఎవరు ఎక్కుతారు చెప్పండి? కనీసం 20 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. మరీ దారుణంగా ఈ మహాలక్ష్మి పెట్టినాడు, ఎలక్ట్రానిక్ పెట్టినాడు కదా, వాటికి టోటల్ గా అటర్బాబు ఆటో అనేది లేకుండా అయిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక ఆటో. ఇప్పుడు మరీ దారుణంగా ఆటోలు, అది దారుణంగా అంటే దారుణంగా. తర్వాత ఇప్పుడు ఈ ఆటో నడుపుకోవాలన్నా కూడా ఇతర స్టేట్ల నుంచి వస్తున్నారు. మొత్తం వీళ్ళని ఆటో నడుపుకుంటా బిజినెస్ చేస్తున్నారు. మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ స్టేటు, తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రతి ఒక్కడు వస్తాడు హైదరాబాద్ లో నడుపుకోవచ్చు అంట వేరే స్టేట్ వాళ్ళు. కనీసం ఇప్పుడు ఆటో వాళ్ళకి మరీ దారుణంగా. ఇప్పుడు ఆటోల గురించి ఆలోచించాలంటే మరి ఈయన ఫ్రీ బస్ పెట్టినాడు. ఇప్పుడు ఫ్రీ బస్ తీసేస్తాడా? తీసేయడు. ఎందుకంటే వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ ప్రభుత్వం కోసం ఒక పథకం పెట్టినని కాదు చేయడం. ఇప్పుడు అది కాకుండా ఈయనకి మహాలక్ష్మి పథకం అని ఇది కరెంటు బిల్లు కానీ దీని గురించి పెట్టినాడు. కరెంటు బిల్లు వద్దు, ఈ మహాలక్ష్మి లేకుండా కనీసం ఆ రేషన్ షాప్ లో ఉచిత బియ్యం ఇస్తే, ఉచిత బియ్యం కూడా ఎవరు తింటారన్న? దాంట్లో 100 లో 10 members తినడానికి ఉంచుకుంటున్నారు. 80%, 90% అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఉచితం తీసేసి కనీసం ఆటోలకు ఫ్రీ బస్ పెట్టినారు కదా, 2000 రూపాయలు రేషన్ షాప్ లో ఇవ్వమని ఇవ్వడు. ఎందుకంటే ఫ్రీ బస్ ఇది ఒక సంస్థది కదా, ఫ్రీ పెట్టేసినాడు. ఆ ప్రభుత్వం ఏదో ఇట్లా మనము ప్రజల్లో మనం అంతా నమ్మకము ఇది ఇచ్చినాము ఫ్రీగా అన్నట్టే, కానీ ఏం లేదు దీని గురించి పెద్దగా. మీరు ఒక ఆటో డ్రైవర్ గా మరి ఏమన్నా ప్రభుత్వానికి చెప్పదలుచుకోవాలంటే ఏం చెప్తారు? మరి ఏం చెప్పలేం. ఫ్రీ బస్ బంద్ చేస్తాడా? బంద్ చేయలేడు ఆయన. ఇప్పుడు 12,000 ఇస్తున్నాడు, అవి కూడా లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆటోలు అంటున్నాడు, అవి కూడా పెడుతుందంటే ఇంకా ఆటోలు ఇప్పుడు దొంగతనం చేయడం తప్ప ఇంకేమి లేదు. ఈ ఆటో డ్రైవర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ కూడా పెట్టినానుకో, అది కూడా ఫ్రీ పెట్టినానుకో, ఆటోడు ఏమైనా దొంగతనం చేసుకొని బతకాల్సింది తప్ప ఇంకేం లేదు. అది కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇంట్లోనే దొంగతనం చేయాలి ఎవరైనా ఆటోలు చేస్తే. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలు అంతా ఫ్రీ పెట్టేస్తే మరి మీ ఆటోలు, మీ సంసారము, మీ అంతా మీరు బతకడం ఎట్లా? మరి ఆగమవుతుంది. మరి మేమంతా రోడ్లో పడాల్సి వస్తుంది. మొత్తం రోడ్డుకి పడాల్సి వస్తుంది. మేము ఆటో నడుపుకొని 3-4 వందలు సంపాదించుకొని పిల్లలకు కాలేజీ ఫీజులో తినడానికి ఏదో ఇలా తీసుకుంటాం అంతే. మా మీద పుట్ట మీద కొడితే ఇక ఆటో వచ్చిన చూడాలి, వచ్చిన ఎట్లా ఉంటుందో చూడాలి. వచ్చి మాకు ఎప్పుడు పడ్డది అనుకో రాదు. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో, ఆటోలు ఏం చేస్తాడో చూడాలి. ఆటో డ్రైవర్ల పరిస్థితులు గతంలో బాగుండేనా, ఇప్పుడు బాగుందా? మరి గతంలో బాగానే ఉండే, కానీ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇవి ఆటోలు పెడతా తర్వాత ఎప్పటి పడుతుంది, తర్వాత ఎప్పటి కంపల్సరీ వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇలాంటి ఆటోలు వస్తే ఎట్లుండబోతుందని చెప్పి రావద్దు, అసలు తీయవద్దు, పెట్టవద్దు. ఇప్పుడే ఫ్రీ పథకం ఇప్పటికే లాస్ట్ లో ఉన్నాం మేము. గ్యాస్ పెరిగింది, 100 రూపాయలు లీటర్ అయింది గ్యాస్. ఇప్పుడు మొన్న దిగింది 20 రూపాయలు, కానీ అప్పటికే లాస్ట్ ఉంది మాకు. మిగతా గ్యాస్కి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఫ్రీ బస్ అప్పుడు లేడీస్ ఏమో 3-4 ఆటో ఎక్కేటోళ్ళు ఇప్పుడు ఎక్కలేరు. బస్కే చూస్తున్నారు సేపటికైనా సరే. ఇప్పటికే రాసి దెబ్బ పట్టింది ఆటో మీద, అందుకే తీయవద్దు. అప్పుడు బాగానే చేసేది. అప్పుడు లేడీస్ బి ఎక్కేటోళ్ళు కదా బాగా ఎక్కువ. అప్పుడు బాగా చేసేది, 2000-2500 చేసేవాళ్ళం. ఇప్పుడైతే అంతే లేదు. ఇప్పుడు 1500-1600 గ్యాస్కి పోతుంది, 600 గ్యాస్ పోతుంది, బండికి 400 పోతుంది, ఆయిల్కి పోతుంది 60 రూపాయలు. బాగా మిగిలిన దాంట్లో ఎంత
7-8 మిగులుతుంది. ఎప్పుడు నుంచి నడుపుతున్నావు ఆటో? మేము 15 సంవత్సరం మరి ఎప్పుడు ఎప్పుడు చూసినా మరి ఇట్లాంటి ఇబ్బందులు? ఫస్ట్ టైం ఆ. ఎందుకంటే ఇది అన్నా ఎందుకు ఈ ఇబ్బంది ఇంత అవుతుంది ఫస్ట్ టైం? మన మోదీ సార్ ఉన్నాయి కదా, ఆయన ఉంటే చాలు, ఇట్లానే ఉంటుంది. ఖుషీ దినం ఉన్నాయి కదా, ఖుషీ దినం ఇదే. ఈ అమ్మాది దళిందర్ బుడ్డా కొడుకు. మరి ఇట్లా మారాలంటే ఏం చేయాలి ఇప్పుడు? మరి ఆటోలు బతుకులు మారాలంటే బస్ బంద్ చేయాలి. బస్సులో ఫ్రీ ఉన్నాయి కదా, అది తీసేయాలి. అదొకటి. కానీ ఇప్పుడు ఆ బస్సుల స్థానంలోనే ఆటోలే ఫ్రీ పెడతా అంటుండు, ఎలక్ట్రిక్ ఆటోలు. ఆయన తక్కువ తీసుకుంటా ఆయన కూడా, ఎందుకంటే ఆయన ఎలక్ట్రిక్ ఉన్నాయి. అది డీజిల్ మనకు గ్యాస్ ఉన్నాయి. 100 రూపీస్ అయింది, 100 తోని 85 అయింది, ఇప్పుడు 65 అయింది, 67. ఏమో చెప్పన్నా మరి మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తా అంటుండు. మరి ఆటోల పరిస్థితి ఎట్లుంది? మరి ఆటో డ్రైవర్లు చాలా తక్కువైందన్న. ఇప్పుడు దగ్గరే చాలా తక్కువైంది. ఇప్పుడు 50 నుంచి ఇంకా తక్కువైపోయింది. నిన్న నుంచి సగం సగం దాకా ఛార్జింగ్ ఆటో వస్తున్నాయి కదా, ఇంకా తక్కువైపోయింది. ఇప్పుడు దాకా పొద్దుగా బస్సులు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు బస్సుల ప్లేస్ లో ఆటోలు కూడా ఫ్రీగానే ఆటోలు తెస్తా అంటుండు. చాలా అధ్వానంగా ఉందన్న. చాలా అంటే పొద్దుగా 9కి దిగిన, ఇప్పుడు దాకా 200 సంవత్సరం 200. మరి ఎట్లా ఎంత సంసారం అదే గడవాలి? అదే కష్టం. అదే ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఏం చేస్తున్నావు? నేను 500 ఇస్తున్నాను నిన్న నుంచి. అంతే. ఇంతమంది అంటే 1000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ ఛార్జింగ్ ఆటో పోయినాయి. ప్రతి ఇగో అవి మొత్తం వైట్ ఆటో ఛార్జింగ్ మొత్తం 18 మొత్తం అవి అయిపోయినాయి. ఇంకోటి LED అంటే బస్సు పోతున్నావు. ఇంకా మాకే కదా మొత్తం గ్యాస్ బండి మొత్తం గ్యాస్ అవుతుంది. మార్పు మార్పు అన్నారు. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు ఎట్లుంది మరి? ఏం లేదన్నా, వేస్ట్ వేస్ట్. ఎంత మొన్నగా ఉంది కానీ ఒక పద్ధతి ఉంది. ఇది పద్ధతి లేదు. ఈ సీఎంతో ఏది లేదు, మనతో ఏం చేయాలి. ఈ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 మెయింటెనెన్స్ ఇస్తాను చెప్పిండు. ఇప్పుడు దాకా ఒక్క రూపాయి. నేను 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతాను. 30 సంవత్సరాలు ఒక్క రూపాయి. ఫ్రీ బస్సు పెడితే బస్సు దగ్గర బస్సులు కారోబార్ ఉందనా, ఆటో లైన్ లో ఆటో ఆన్లైన్ వచ్చి పరేషాన్ అయిపోయింది. అంతా అందరూ పరేషాన్ ఉన్నారు. ఆన్లైన్ లో కూడా తక్కువ చూపిస్తున్నది. ఫ్రీ బస్ స్థానంలో ఇప్పుడు ఆటోలు వస్తున్నాయంట, ఫ్రీ ఆటోలు పెడుతున్నారంట గవర్నమెంట్. మరి మీ తర్వాత ఆటో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఖతం, ఆటో లైన్ అంతా ఖతం అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ వచ్చి పరేషాన్ ఉంది. ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు అంటే అంతా పరేషాన్ అయిపోతారు. ఆటో నడపడానికి అవసరమే లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలా, ఎట్లా బతుకుతారు మరి ఆటోలు నడపకుండా? ఏం చేయాలా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం చేసుకోవాలా, ఇంటి నడవాలా ఎట్లయినా. అందుకోసం ఏదైనా చేసుకోవాలా. ఇప్పుడు దీంట్లో లాభం లేదంటే విడిచిపెట్టాలా. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. మరి ఆటోలకు ఇచ్చిరా? వచ్చినాయా? ఇచ్చారంట, అది కూడా నాకు కొంచెం తెలుసు. కొంచెం మంది చెప్పారు ఇచ్చారని, కొంచెం మంది చెప్పలేదు. ఇప్పుడు అంతా ఇస్తే కూడా ఏమన్నా ఎంత అయినా ఇచ్చేని కారోబార్ అస్సలే లేదు. ఆన్లైన్ వచ్చి ఏం పరిస్థితి పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 3:30 వరకు ఉంటా. అప్పుడు దాకా 600-700 చేస్తున్నాను. చాయ్ తాగడానికి, అన్నం తినడానికి ఆలోచించాలా, అమ్మ డబ్బులు అవుతాయి. అట్లా అయిపోయింది పరిస్థితి. अब आज के दौर में एक आदमी की कमाई से कुछ नहीं होता। 1 से 4 आदमी कमाए तो कुछ घर चलता। एक आदमी से कुछ होने वाला नहीं है। हैदराबाद में घर की मट्टी क्या कमाएंगा उन्हें, 1000 रुपए, उससे ज्यादा क्या कमाएंगे। ये माहौल चल रहा है हैदराबाद का, बहुत खराब माहौल चल रहा है। ये सरकार का परिपालना कैसे है? अरे बेकार सरकार, 1 रुपए बेकार सरकार, बेकार सरकार। ये राशन कार्ड बनाओ, वो पैन कार्ड बनाओ, वोटर आईडी बनाओ, फिर अब वो राशन कार्ड, फैमिली राशन कार्ड बनाओ, उसको 70 रुपए दो। इसमें गुमराह कर दे रहा रेवंत रेड्डी हुकूमत, और कुछ भी नहीं। ये सीएम बेकार। सरकार हाँ, ये
नहीं आएंगी सरकार है रेवंत रेड्डी की, क्योंकि उन्हें 6 गारंटी बोला था। 6 गारंटी में से सिर्फ क्या करा बोले तो उन्हें बस फ्री करा। सोना देता हूँ बोला 1 तोला, वो नहीं दिया। बच्चों को एक्टिवा गाड़ी देता हूँ बोला, बैटरी की, वो नहीं दिया। गैस की सब्सिडी करा बोला, बैंक वाले गैस के ऑफिस से बैंक को भिजा रहे हैं, बैंक से गैस को भिजा रहे हैं। 6 गारंटी कुछ भी नहीं करा। शादी मुबारक को पैसे बढ़ के डालता हूँ बोला। और 10 साल मेज रेतू बोल रहा सीएम, हाँ और 10 साल मेज रेतू नहीं, नहीं हट जाता है, अब क्या हट जाता है, रेवंत रेड्डी नहीं। फिर भी केसीआर, चीफ मिनिस्टर केसीआर, तेलंगाना। केसीआर जब पानी आया था उससे पहले पूरे तेलंगाना में 10-10 हजार रुपए दिया। वो पूरे तेलंगाना में केसीआर साहब 10-10 हजार रुपए दिया। कि हुकूमत में पुलिस वाले टैंट थे, चालाना नहीं थे। सीएम बोलते केसीआर, ग्रेट चीफ मिनिस्टर। ఇప్పుడు ఎట్లుంది మరి ఫ్రీ పథకం నడుస్తుంది, ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితులు ఎట్లున్నాయి? ఆటో డ్రైవర్లు వీడు రేవంత్ రెడ్డి కూర్చున్న పడుతుంది, కారవారు లేదు, ఏం లేదు. ఆడు ఏం చేస్తాడు ఆడు మాకు చెప్పు. ఆ, ఇప్పుడు మీకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు ఆటో మెయింటెనెన్స్. ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడు ఆడు? మా కాడ రోడ్లు చేపిస్తున్నాడు సరిగా, రోడ్లు సరిగా లేదు. ఏం చేపిస్తాడు ఆడు చెప్పు? ఏం రోడ్లు సరిగా లేదు, అన్ని రోడ్లు సరిగా లేదు. ఏం చేపిస్తాడు ఆడు? ఆడు చెప్తున్నాడు ఆడు అట్లా. ఆ ఏం చేస్తాడు ఆడు చెప్పు? మరి ఇప్పుడు బస్సుల స్థానంలో వేరే ఫ్రీ ఆటో పెట్టుకొని ఆయన అమ్మ పెట్టుకొని సార్ ఏం చేస్తాడు ఆడు? ఉండలేదని ఇస్తున్నాడు. పరిశాన్ ఉన్నారు అందరు మరి ఆటోలో. ఆడ ఎలక్ట్రానిక్ ఆటోలు పెట్టి ఏం చేస్తాడు ఆడు? ఆ ఇప్పుడు రోజుకి ఎంత చేస్తున్నావు మరి? ఇప్పుడు రోజు 20 రూపాయలు లేదు ఇప్పటిదాకా జేబులా. చాయ్ తాగాలంటే కూడా చూడాలి, అట్లా అయిపోతుంది. పొద్దున్న నుంచి వాళ్ళ ఏమున్నది గతంలో బాగుండేనా మరి? ఈ దొంగ సాలగాడు కూర్చున్నప్పటిదే ఏం లేదు. ఉన్నావా? ఆర్టీసీ బస్ స్థానంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు తీస్తామంటారు మరి ప్రభుత్వం. మరి ఎట్లుంది ఆటో డ్రైవర్ల పరిస్థితి? ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పటికీ మహాలక్ష్మి పథకం పేరిట ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిరు. దాని వల్లనే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ బస్సుకు అనుబంధంగా బస్ స్టాండ్ల దగ్గర ఏర్పాటు చేస్తా అంటారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లను పగబట్టిండు, మొత్తం మీద మమ్మల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొచ్చిండు. మాకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్కి వెళ్తే ఆ లైసెన్స్ పైన ఆటో రిక్షా లైసెన్స్ కూడా వస్తలేదు. రెన్యువల్ అయితే ఆ కారు లైట్ మోటార్ వెహికల్ అని ఇస్తున్నారు. మొత్తం మీద ఆటో డ్రైవర్లను లేకుండా చేయాలని చూస్తున్నాడు, ఆటోనే లేకుండా చేద్దామని చూస్తున్నాడు. కానీ ఇంతటితోనే మేము ఊకోము. ఇప్పుడే ప్రెస్ క్లబ్ లో మేము ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ నెల 15వ తారీఖు తర్వాత మేము ఏం చేస్తామనేది మా కార్యాచరణ విడుదల చేస్తాము. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాము. పరిపాలన ఎట్లుంది మరి? రైతుల పాలన ఇక ఏం చెప్తాం, ఇక చూస్తలేరా వాళ్ళకి ఏం చెప్పరాదు. మనం కూడా ఏం అందరి పాట మేము కూడా అంతే. సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, వచ్చినాయా మరి మీకు? ఒక్క రూపాయి కూడా రాలే, ఒక్క రూపాయి కూడా రాలే. ఇప్పుడు గ్యాస్ రేట్ రేట్ ఎంత ఉంది మరి? ఇప్పుడు 60 రూపీస్ ఉన్నది, 66. అప్పుడు ఎంత ఉండే? అప్పుడు 130 ఉండే. ఇక డౌన్ అయిన తర్వాత ఇప్పుడు నిన్న ఒకటి వారం రోజు తగ్గింది అన్న. మళ్ళీ కూడా ఇప్పుడు బిజినెస్ కూడా లేదన్న, అంత ఖాళీ. పొద్దున్న 9 నుంచి సాయంత్రం దాకా 9 వరకు 500 కాకొచ్చింది అన్న. బండి కిరాయి 300. ఇక అది చూసినాం కదా ఈ ఆటో డ్రైవర్ల ఆవేదన. ఫ్రీ పథకం పెట్టినప్పటి నుంచే మాకు సరిగా గిరాకీలు లేక మేము ఇబ్బంది పడుతున్నాము. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సుకి అనుబంధంగా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తే మా బతుకులని రోడ్డు మీద పడతాయినటువంటి మాటలు అయితే ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూసుకున్నాం. పొద్దున్న వచ్చినాము, ఇప్పటి వరకు మాకు 500-600 గిరాకీ కూడా అయితే లేనటువంటి మాటలు చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే ఆటో డ్రైవర్లు మరి ముందు కార్యాచరణ ఎలా చేస్తారనేది వెచ్చించాల్సిన అవసరం ఉంది. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.